Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం ఎకానమీ అండ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో మొట్టమొదటిది యుఎన్ఓ ఎస్డిజి ఇండెక్స్ గురించి. ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచీలో తొలి 100 స్థానాల్లో మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా స్థానం దక్కింది. మనం 99వ స్థానంలో నిలిచాం యుఎన్ఓ ఎస్డిజి ఇండెక్స్లో. మరి అగ్రస్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్ ఉన్నాయి. మరి మరొక ముఖ్యమైనటువంటి ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు పబ్లిష్ చేస్తారు. మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. 8వసారి ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. మన భారతదేశం తాలూకా ర్యాంక్ 118. అలాగే అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవంగా మార్చి 20వ తారీఖున మనం జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే మార్చ్ 20. అలాగే మరొక ముఖ్యమైనటువంటి రిపోర్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. దీన్ని ఐక్యూ స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ వారు రిలీజ్ చేస్తారు. మరి ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో అత్యధిక కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 నగరాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. మరి భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా అగ్రస్థానంలో ఉన్న నగరం బైర్నీ హాట్, ఇది మేఘాలయలో ఉంది. 2వ స్థానంలో ఢిల్లీ ఉంది. నెక్స్ట్ 2వది ఆర్బీఐ గురించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. మరి ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్గా సర్ ఓస్బోర్న్ స్మిత్ పనిచేశారు. మరి ఆర్బీఐకి మొదటి భారతీయ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ గారు పనిచేశారు. మరి ఆర్బీఐని మనం కలకత్తాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హిల్టన్ యంగ్ కమిషన్ లేదా రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సిఫార్సుల మేరకు. అయితే ప్రస్తుతం ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. దీన్ని 1949లో జనవరి 1వ తారీఖున జాతీయం చేయడం జరిగింది. మరి 2025 మార్చి వరకు ఆర్బీఐ వద్ద నమోదు చేయబడినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిల సంఖ్య 9306. ఎందుకంటే లాస్ట్ కోర్టు జాబ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి రీసెంట్ డేటా కూడా చూసుకోండి. ఆర్బీఐ వద్ద ఎన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిజిస్టర్ చేయబడ్డాయి. అలాగే 3వది జిఎస్టీ గురించి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను. దీన్ని 101వ రాజ్యాంగ సవరణ 2016 ప్రకారము భారతదేశంలో 2017 జూలై 1వ తారీఖు నుంచి అమలు చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధన 279A. దీని ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ అనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అధ్యక్షులుగా కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవహరిస్తారు. నెక్స్ట్ 4వది నీతి ఆయోగ్ గురించి. దీన్ని ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1వ తారీఖు నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అనేటటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ఒక మేధావుల కూటమి, థింక్ ట్యాంక్ లేదా నాలెడ్జ్ హబ్ అని పిలుస్తాం. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. అలాగే వైస్ చైర్మన్ సుమన్ బేరీ గారు ఉన్నారు. అలాగే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నెక్స్ట్ 5వది మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి, అలాగే మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి ఇందిరాగాంధీ గారు. మరి 1971లో
భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి మహిళ. అలాగే 1971లోనే గరీబీ హఠావో అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. మరి 1969లో మొదటిసారిగా 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. అలాగే రాజ్యసభ సభ్యురాలిగా ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి మొదటి వ్యక్తి కూడా ఇందిరాగాంధీ. అలాగే నెక్స్ట్ 6వది స్టాక్ ఎక్స్చేంజీల గురించి తెలుసుకుందాం. సెబీ, SEBI అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీనికి ఈ మధ్య తుహిన్కాంత పాండే అనే ఆయన్ని చైర్మన్గా ఇటీవల నియమించడం జరిగింది. దీన్ని 1988లో ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, BSE, దీన్ని 1875లో ముంబైలో ఏర్పాటు చేశారు. దీని ఇండెక్స్ని సెన్సెక్స్ అని పిలుస్తాం, స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివిటీ ఇండెక్స్. ఇది 30 అతిపెద్ద లిస్టెడ్ కంపెనీల తాలూకా పనితీరుని తెలియజేస్తుంది. అలాగే నెక్స్ట్ది NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది భారతదేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. దీని ఇండెక్స్ని నిఫ్టీ అని పిలుస్తాం. దీనిలో 50 టాప్ లిస్టెడ్ కంపెనీలు ఉంటాయి. వీటి తాలూకా ట్రేడింగు పనితీరు అంతా కూడా నిఫ్టీ ద్వారా తెలుసుకోవచ్చు. మరి భారతదేశంలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మరి లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటప్పటికీ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వది ఆంధ్రప్రదేశ్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రిపీటెడ్గా ఏదో ఒక ఎగ్జామ్లో మ్యాచింగ్కి ఇస్తున్నారు. మరి మొత్తం 13 వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 1వది శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం. ఇది కడప, నెల్లూరు ఈ 2 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇట్ ఈస్ ద ఓన్లీ హోమ్ ఇన్ ద వరల్డ్ ఫర్ జెర్డాన్స్ కోర్సర్ బర్డ్, కలివికోడి అని పిలుస్తాం. ఈ కలివికోడి అనేది శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో ఉన్న అంతరించిపోయే జీవజాతుల జాబితాలో ఉంది. నెక్స్ట్ 2వది రోళ్లపాడు, కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, తెలుగులో బట్ట మేక పిట్ట అని పిలుస్తాం. ఇది ఎండేంజర్డ్ స్పెసీస్ జాబితాలో ఉన్న ఒక పక్షి. నెక్స్ట్ 3వది కోరింగ, కాకినాడ సమీపంలో ఉంది. ఇది మడ అడవులకు, టైడల్ ఫారెస్ట్స్కి ప్రసిద్ధి. అలాగే ఇక్కడ ఆలివ్ రిడ్లే టర్టిల్స్, అలాగే ఉప్పు నీటి మొసళ్ళు, సాల్ట్ వాటర్డ్ క్రోకోడైల్స్ ఉన్నాయి. ఈ ఉప్పు నీటి మొసలి అనేది ఈ కొరింగాలో ఉండే ఎండేంజర్డ్ స్పెసీస్. నెక్స్ట్ పులికాట్, ఇది తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ ఇండికేటర్ స్పెసీస్ ఫ్లెమింగోస్, తెలుగులో రాజహంసలు అని పిలుస్తాం. నెక్స్ట్ కొల్లేరు, ఇది వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక రామ్సర్ సైట్ కొల్లేరు సరస్సు. ఈ రామ్సర్ అనేది చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందం. మరి ఇక్కడ ఇండికేటర్ స్పెసీస్ గ్రే పిలికాన్, గోడ కొంగ అని పిలుస్తాం. నెక్స్ట్ రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తాం. ఇది నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ గుండ్ల బ్రహ్మేశ్వర, ఇది నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఇండికేటర్ స్పెసీస్ ప్యాంథర్ అండ్ టైగర్. అలాగే టైగర్స్ ఇక్కడ ఎండేంజర్డ్ స్పెసీస్లో ఉండే జాతి. సో ఇలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి ఇండికేటర్ స్పెసీస్, అలాగే ఎండేంజర్డ్ స్పెసీస్, ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. సో మరి అన్ని వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్, నేషనల్ పార్క్స్, వీటికి సంబంధించినటువంటి డేటా అంతా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి కొన్ని ముఖ్యమైన వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్, అక్కడ ఉండేటటువంటి ఇండికేటర్ స్పెసీస్ లేదా ఎండేంజర్డ్ స్పెసీస్ 1 or 2 పాయింట్స్ నోట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. నెక్స్ట్ 8వది ఆంధ్రప్రదేశ్ తీరరేఖ గురించి. గతంలో 972 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ మనం కలిగి ఉన్నాం. కానీ రీసెంట్ స్టడీ ప్రకారం
ఈ తీరరేఖ పొడవు అనేది పెరిగింది. 1027.58 కిలోమీటర్లు. మరి దేశం తాలూకా తీరరేఖ కూడా పెరిగింది. గతంలో 7516 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు 11,098.81 కిలోమీటర్లు భారతదేశ తీరరేఖ. మరి రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ముందులాగే గుజరాత్, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నెక్స్ట్ 9వది తూర్పు కనుమల్లో లేదా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన శిఖరంగా అరకు లోయలోని జిందగడ లేదా సీతమ్మ కొండ లేదా ఆర్మకొండగా రీసెంట్ స్టడీ ప్రకారం తెలియజేస్తున్నారు. గతంలో అయితే మహేంద్రగిరి పేరు చెప్పేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం తూర్పు కనుమల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యంత ఎత్తైన శిఖరంగా జిందగడ, ఆర్మకొండ లేదా సీతమ్మ కొండ పేరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా K2 గాడ్విన్ ఆస్టిన్ని చెప్తాం. నెక్స్ట్ 10వది భారతదేశ ద్వీపకల్ప నదుల గురించి కొన్నింటిని తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్ ఎగ్జామ్స్లో నదులు, వాటి జన్మస్థలాల గురించి లేదంటే వాటి డ్రైనేజ్ ప్యాటర్న్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఇందులో మొదటిది కృష్ణా నది. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. దీని తాలూకా డ్రైనేజ్ ప్యాటర్న్ పేరు కాన్సీక్వెంట్. ఈ కాన్సీక్వెంట్ డ్రైనేజ్ ప్యాటర్న్ గోదావరి, కృష్ణా, కావేరీ నదులకు కూడా ఉన్నాయి. మరి కృష్ణా నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులు చూస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల. ఈ పులిచింతల్ని కేఎల్ రావు సాగర్ అని కూడా పిలుస్తాం. అలాగే కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్దది తుంగభద్రా నది. ఇది కర్ణాటకలోని వరాహకొండల్లో పుట్టింది. నెక్స్ట్ రెండోది గోదావరి. దీన్ని దక్షిణ గంగ లేదా ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తాం. ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం అనే ప్రదేశం వద్ద పుట్టింది. దీని ఉపనదుల్లో అతిపెద్దది ప్రాణహిత. దీనిపైన గల ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు పోలవరం, ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అంటాం. అలాగే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం ఆనకట్ట అని పిలుస్తాం. దీన్ని 1847లో ప్రారంభించి 1852లో పూర్తి చేశారు. నెక్స్ట్ మూడోది పెన్నా నది, పినాకిని అని కూడా పిలుస్తాం. ఇది కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో పుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ప్రవహిస్తుంది. రాయలసీమ జీవనాడి అని పిలుస్తాం. దీని ఉపనదులు పాపాగ్ని, చిత్రావతి, జయమంగళ. నెక్స్ట్ 4వది పాలర్ నది. ఇది కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. నెక్స్ట్ 5 వేదవతి. ఇది కర్ణాటకలో పుట్టింది. ఆంధ్రప్రదేశ్లో దీన్ని హగరి అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ 6 కావేరి. ఇది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో పుట్టింది. ఇది కర్ణాటక, తమిళనాడుల్లో ప్రవహిస్తుంది. దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ శివసముద్రం దీనిపైన నిర్మించారు. నెక్స్ట్ 7 మాచ్కండ్ లేదా మత్స్య కుండల అని పిలుస్తాం. దీనిపై డుడుమా జలపాతం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల తాలూకా ఉమ్మడి జల విద్యుత్ ప్రాజెక్ట్ మాచ్కండ్. నెక్స్ట్ 8 నాగావళి, లాంగుల్య అని కూడా పిలుస్తాం. ఇది ఒరిస్సాలోని రాయగడ కొండల్లో పుట్టింది. దేని ఉపనదులు జంఝావతి, వేగావతి, సువర్ణముఖి. నెక్స్ట్ ఇక్కడ దామోదర్ నది గురించి ఒక 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ దీనిపైన కూడా వస్తున్నాయి. దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తాం. ఇది జార్ఖండ్లోని ఛోటానాగ్పూర్ పీఠభూమిలో పుట్టింది. ఈ ఛోటానాగ్పూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఖనిజాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. అలాగే DVC అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది భారతదేశపు మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్. నెక్స్ట్ 11వది కొన్ని సరస్సుల గురించి తెలుసుకుందాం. మనకి సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్గా ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంది. అలాగే లోక్టాక్ లేక్
అనేది మణిపూర్లో ఉంది. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది జీలం నది వల్ల ఏర్పడినటువంటి సరస్సు. మరి దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చూస్తే చిల్కా సరస్సు ఒరిస్సాలో ఉంది. రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు మన ఆంధ్రప్రదేశ్లో పులికాట్ తిరుపతి జిల్లాలో ఉంది. మరి అతిపెద్ద అంతర్భూభాగ ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ 12వది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందుకున్న దేశాల్లో భారతదేశ స్థానం ప్రస్తుతం 15వ స్థానంలో ఉన్నాం. కాకపోతే రీసెంట్ డేటా ఎప్పటికప్పుడు మీరు స్టడీ చేయాలి. నెక్స్ట్ 13 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25 గురించి కూడా తెలుసుకుందాం. దేశంలో అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ 8వసారి అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో సూరత్, 3వ స్థానంలో నవీ ముంబై, 4వ స్థానంలో విజయవాడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షలు పైబడిన జనాభా కలిగినటువంటి నగరాల కేటగిరీలో విజయవాడ ఉంది. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన కేటగిరీలో గుంటూరు, 3 లక్షల లోపు జనాభా కలిగినటువంటి కేటగిరీలో తిరుపతి చోటు దక్కించుకున్నాయి. నెక్స్ట్ 14 ఇటీవల మినీరత్న హోదా పొందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు 3 ఉన్నాయి. ఒకటి ఏవిఎన్ఎల్ ఆర్మౌర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, రెండవది ఎంఐఎల్ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్, మూడవది ఐఓఎల్ ఇండియా ఓప్టెల్ లిమిటెడ్. నెక్స్ట్ 15 ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల పరంగా మనం 4వ స్థానంలోకి జపాన్ని అధిగమించి చేరుకోవడం జరిగింది. మరి మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో ఇండియా, 5వ స్థానంలో జపాన్ ఉన్నాయి. నెక్స్ట్ 16 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైనటువంటి వడ్డీ రేట్లని మార్పులు చేస్తుంది. మరి జూన్ 2025 ద్రవ్య విధాన పరపతి సమీక్ష చూస్తే దీన్ని 6 సభ్యులు కలిగినటువంటి ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇది ద్వైమాసిక సమీక్ష, 2 నెలలకు ఒకసారి రివ్యూ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటిది రెపో రేట్, అంటే బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఏమైనా రుణాలు తీసుకుంటే వాటి మీద చెల్లించేటటువంటి వడ్డీ రేటు. దీన్ని ద్రవ్యోల్బణం కాలంలో పెంచుతారు. ప్రస్తుతం రెపో రేటు 5.50% ఉంది. రెండోది రివర్స్ రెపో రేట్, అంటే రుణాల రూపంలో కాకుండా తమ వద్ద ఉన్న నిధుల్ని బ్యాంకులు ఆర్బీఐ వద్ద ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో ఉంచుతాయి. అలాగే మూడవది సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి అని పిలుస్తాం. ఇది ప్రస్తుతం 3% ఉంది. అంటే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచుతారు. 4వది ఎస్ఎల్ఆర్, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. ఆర్బీఐ వద్ద ఆస్తుల రూపంలో వాణిజ్య బ్యాంకులు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తాయి. అలాగే జీడిపి అంచనా 6.5%, అలాగే ద్రవ్యోల్బణం అంచనా 3.7%గా 2025 జూన్ నాటికి ద్రవ్య విధాన పరపతి సమీక్షలో పేర్కొన్నారు. అయితే ఈ డేటా ప్రతి 2 నెలలకు ఒకసారి మారిపోతుంటుంది కాబట్టి రీసెంట్ డేటాని అభ్యర్థులు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ 17వది మానవాభివృద్ధి సూచి 2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ మానవాభివృద్ధి సూచీలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఐస్లాండ్. మన దేశం తాలూకా ర్యాంక్ 130వ స్థానంలో ఉన్నాం. 2022లో 133వ స్థానంలో ఉండేవాళ్ళం, 3 స్థానాలు మెరుగుపడింది. ప్రస్తుతం మన హెచ్డిఐ వాల్యూ 0.685.
అలాగే లింగ అసమానతల సూచి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారత్ స్థానం 102వ స్థానంలో ఉన్నాం. గతంలో 108వ స్థానంలో ఉండేవాళ్ళం. నెక్స్ట్ 18 నవోదయం 2.0. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నాటుసారా రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ వారు తీర్చిదిద్దినటువంటి కార్యక్రమం నవోదయం 2.0. మరి ఈఏజిఎల్ఈ అనే పేరుతో గంజాయి డ్రగ్స్ కట్టడికి ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1972. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ 19 అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అవి IBM, TCS అండ్ L&T. నెక్స్ట్ 20ది ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు 5 ఉన్నాయి. అవి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక. అలాగే అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి జిల్లా ASR అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ 21 భారతదేశంలో జూట్ అంటే జనపనార మిల్లులు అధికంగా కలిగినటువంటి ప్రదేశం వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ బేసిన్. నెక్స్ట్ 22 ఆయిల్ రిఫైనరీస్ గురించి చూద్దాం. మన దేశంలో ప్రస్తుతం 25 నూనె శుద్ధి కర్మాగారాలు పనిచేస్తున్నాయి. మరి ఆయిల్ రిఫైనింగ్ సెక్టార్లో మనం 100% FDIని అలౌ చేస్తున్నాం. వీటిల్లో ఎక్కువ రిఫైనరీస్ని IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కువగా ఆపరేట్ చేస్తుంది. మరి రాష్ట్రాల వారీగా ఆయిల్ ఫీల్డ్స్, ఆయిల్ రిఫైనరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో ఆయిల్ ఫీల్డ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మొదటగా అస్సాంలో ఉండే ఆయిల్ ఫీల్డ్స్ చూద్దాం. ఇక్కడ డిగ్బాయ్ ఇదే దేశంలోని మొట్టమొదటి ఆయిల్ ఫీల్డ్ అండ్ ఆయిల్ రిఫైనరీ. అలాగే రుద్రసాగర్, శివసాగర్, నుమాలీగర్, నున్మాటి, నహార్కటియా, బొంగైగవాన్ అండ్ మోరాన్. అలాగే మహారాష్ట్రలో తలోజా, అలాగే ముంబై హై అనేది భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్. అలాగే బీహార్లో బరౌని, యూపీలో మధుర, వెస్ట్ బెంగాల్లో హాల్దియా, ఆంధ్రప్రదేశ్లో తాటిపాక. ఈ తాటిపాకని ONGC నిర్వహిస్తుంది. అలాగే త్రిపురలో దేవ్ తమూరా, బారామూరా. అలాగే గుజరాత్లో అంక్లేశ్వర్, దహేజ్, కోయాలి, కలోల్, క్యాంబే, జామ్నగర్. ఈ జామ్నగర్ అనేది లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా ఓన్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే లార్జెస్ట్ రిఫైనింగ్ కెపాసిటీ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్. నెక్స్ట్ 23 భారతదేశంలో గోధుమ పంట సాగు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది భారతదేశంలో 2వ అతి ముఖ్యమైనటువంటి సెరల్ క్రాప్, ఆహార ధాన్యాల పంట వరి తర్వాత. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనా అగ్రస్థానంలో ఉంది, ఇండియా 2వ స్థానంలో ఉంది. ఇది రబీ సీజన్కి సంబంధించినటువంటి పంట. దీన్ని అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వింటర్ సీజన్లో పండిస్తారు. దీని పెరుగుదలకు చల్లని వాతావరణం ఉండాలి. దీన్ని ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్లో పండిస్తారు. ఈ సారవంతమైనటువంటి ఒండ్రుమట్టి నేలల్లో ఎక్కువగా పండుతుంది. గంగా సింధు మైదానాలు లేదా గంగా సట్లెజ్ మైదానాల్లో ఈ పంట అధికంగా పండించడం జరుగుతుంది. అలాగే దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు కూడా గోధుమ పంటకు అనుకూలమైనవి. ఎందుకంటే అక్కడ నీలగిరి, పళని కొండల్లో చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి. సో ఈ గోధుమ పంటకు సంబంధించినటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ గ్రూప్ 1లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 24 భారతదేశంలో నదీ పరివాహక ప్రాంతాలు
విస్తీర్ణం పరంగా చూస్తే మొదటి స్థానంలో గంగా, రెండవ స్థానంలో సింధు, మూడవ స్థానంలో గోదావరి, నాలుగో స్థానంలో కృష్ణ, ఐదో స్థానంలో బ్రహ్మపుత్ర, ఆరో స్థానంలో మహానది, ఏడో స్థానంలో కావేరి, ఎనిమిదో స్థానంలో తపతి, తొమ్మిదో స్థానంలో పెన్నార్, 10వ స్థానంలో నర్మదా ఉన్నాయి. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25వది హిమాలయ భాగాలు ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ చూద్దాం. మనకి వెస్ట్లో కాశ్మీర్ హిమాలయాలు అప్ టు సింధు నది వరకు ఉంటాయి. సింధు నుంచి సట్లెజ్ వరకు ఉన్న హిమాలయాల్ని పంజాబ్ హిమాలయాలు అంటాం. సట్లెజ్ నుంచి కాళీ నది వరకు ఉన్న హిమాలయాల్ని కుమాయూన్ హిమాలయాలు. ఇక్కడే నందాదేవి శిఖరం ఉంది ఉత్తరాఖండ్లో. అలాగే కాళీ నది నుంచి తీస్తా నది వరకు ఉన్న హిమాలయాల్ని నేపాల్ హిమాలయాలు అంటాం, లేదా సెంట్రల్ హిమాలయాస్ అని పిలుస్తాం. మరి తీస్తా నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు ఉండే హిమాలయాల్ని అస్సాం హిమాలయాలని పిలుస్తాం.